విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. భార్గవి, జ్యూస్. నీకెందుకీ శ్రమ? పిలిస్తే నేనే వచ్చి తీసుకునేదాన్నిగా. ఏం పర్వాలేదులే, నువ్వు నా మీద చూపిస్తున్న అభిమానానికి ఎంతైనా చేయొచ్చు. నా అభిమానం దేవుంది భార్గవి. ఈ ఇంట్లో నువ్వు ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయావు. ఎంత ఎదిగినా కూడా వేళ్లను మర్చిపోతే మనుగడే ఉండదు కదా. అబ్బే, ఆ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అదేంటి? ఈ ఇంట్లోంచి నేను వెళ్ళిపోయే పరిస్థితి అయినా రావచ్చేమో కాని నిన్ను మాత్రం వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అదేం లేదులే. అంత తేలిగ్గా తీసిపారేకు. ఇంట్లో అందరూ నీ పేరే కలవరిస్తూ ఉంటారు, నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంట్లో బయట నువ్వు పనులు చక్కబెట్టి తీరు చూసి అందరూ నిన్ను ఆకాశానికి ఎత్తేస్తూ అభినందనలతో ముంచెత్తుతూ ఉంటారు. నీ మంచితనాన్ని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే అందరి గుండెల్లోనూ గుడి కట్టి అందులో దేవతలా నిన్ను కొలుస్తూ ఉంటారు. అంత మంచి పేరు సంపాదించుకున్నావు. వాళ్ల సంగతేమో గాని నువ్వు మాత్రం నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు. ఇందులో నేను చేసిందేముంది? అంతా మీ అందరి అభిమానం. ఎలాగైతేనే నీ తెలివితేటలతో చాకచక్యంతో ఇంట్లో అందర్నీ బుట్టలో పడేశావు. బుట్టలో పడేశానా? అదేంటి భార్గవి, ఒక్కసారి అంత మాట అనేసావు? నువ్వు ఆ మాట అనకపోతే సంతోషించేదాన్ని. అయినా ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనేమైనా అలా ప్రవర్తిస్తున్నానా? ఐఎమ్ సారీ భార్గవి, నేనేదో సరదాగా జోక్ చేశాను అంతే. నువ్వింతలా ఫీల్ అవుతావు అనుకోలేదు. అది కాదు, నా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉంటే చెప్పు. లేదంటే నన్నంతగా అభిమానించేదానివి ఆ మాట ఎందుకంటావు? అదేం లేదు భార్గవి, ఏదో క్యాజువల్గా అనేశాను. అయినా నీ ప్రవర్తనలో లోపమా? నెవర్. మాట తీరులో కానీ మర్యాదలో కానీ నువ్వు చేసే ప్రతి పనిలోనూ సంస్కారం ఉట్టిపడుతూ ఉంటుంది. అలాంటి నిన్ను నేను కమెంట్ చేయడమా? అంత అర్హత నాకుండొద్దు. ఎనీహౌ, సారీ చెప్పానుగా, ఇక ఆ విషయం మర్చిపో. సరదాగా ఏమైనా కబుర్లు చెప్పుకుందాం. ఇందాక ఓ జోక్ చదివాను, చెప్తాను. సునీతను అంతలా ప్రేమించావు కదా, పెళ్లి చేసుకున్నావని రాజు నువ్వు ఫ్రెండ్ అడిగాట. లేదని చెప్పాట రాజు. అదేంటి, మీ నాన్నకి బాగా డబ్బుందని చెప్పకపోయావా అన్నట్ట ఫ్రెండ్. అదే నా కొంప ముంచిందిరా. ఆ మాట వినగానే సునీత మా నాన్నని పెళ్లి చేసుకుందని బోరు మరి ఏడ్చాట రాజు. భార్గవి, నిజం చెప్పాలంటే నువ్వొచ్చి పిలిచేంత వరకు ఈ ఇంటికి రావడానికి నేను చాలా భయపడ్డాను. కానీ వచ్చిన తర్వాత నన్ను సొంత అక్కలాగా ఏ అరమరికలు లేకుండా అభిమానంగా చూసుకుంటున్నావు. ఇంకా చెప్పాలంటే నన్ను కూర్చోబెట్టి మరీ సేవలు చేస్తున్నావు. నువ్వు నన్ను అంతగానూ అభిమానించావుగా. నిజంగా నువ్వు కాదంటే నేను ఇంట్లో ఉండేదాన్నే కాను. అది తలుచుకుంటేనే భయం వేసేది. అలాంటిది ఇంట్లో ఎవరొచ్చి పిలిచినా రాని నువ్వు నేను పిలవగానే వచ్చి నా మాట నిలబెట్టావు. నీ స్థానంలోకి వచ్చానని తెలిసినా ఆదరించావు. ఇంతకన్నా నాకింకేం కావాలి? జ్యూస్ తాగు. సరే, నేను వస్తాను. భార్గవి ఆ ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోయినట్టే. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్టు భార్గవి చుట్టూ ఆ ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతున్నారు. భార్గవి లేకపోతే వాళ్ళ జీవితాలు ఆగిపోయినట్టే. అంతలా ఆ ఇంట్లో అల్లుకుపోయింది. వాళ్ళందరితో అనుబంధం పెంచేసుకుంది. అంత బలమైన పునాది వేసేసిందా? మరేమనుకుంటున్నావు? అదేదో తారక మంత్రంలాగా భార్గవి భార్గవి అని ఆ పేరు వల్లిస్తూనే ఉంటారు. ప్రతిదానికి నువ్వు ఇంతదానివి అంతదానివని పొగుడుతూనే ఉంటారు. చేసిన ప్రతి పనిని మెచ్చుకుంటూనే ఉంటారు. మై గాడ్, భార్గవి అంటే అదేం ప్రేమ, అదేం అభిమానం. అబ్బా, అంత మంచి పేరు సంపాదించడం నా వల్ల కాదు. సరే, ఇంట్లో మనిషిగా వాళ్ళందరూ భార్గవిని పొగిడారంటే అర్థం ఉంది. కానీ డాడీ కూడా భార్గవిని నాకన్నా ఎక్కువగా అభిమానిస్తున్నారు. భార్గవిని ఆయన ప్రేమించే తీరు చూస్తే అసలు ఆయన కూతురు నేనా భార్గవ అని అనుమానం వస్తుంటుంది నాకు. ఇదంతా చాలా ఇరిటేటింగ్గా ఉంది. అసలు అక్కడ ఉండాలనిపించడం లేదు. ఇది అత్తవారిల్లు పరిస్థితి. ఐసీ. తల్లి ఆపరేషను, చెల్లి చదువని నిత్య దరిద్రంలో ఉండే భార్గవి, నేను డబ్బిస్తే దీపక్ పక్కన చేరి నాటకాలాడిన భార్గవి,
ఇప్పుడు ఆ ఇంటి మహారాణి అయ్యిందా? చూస్తాను. ఎంతకాలం ఆ సింహాసనం మీద ఉంటుందో నేను చూస్తాను. నేను చూస్తూనే ఉన్నాను కదా మమ్మీ, ఇంకా నువ్వు చూడ్డం దేనికి? అంత తేలిగ్గా తీసిపారెక్కు భార్గవి. తల్లి మనసు అర్థం చేసుకుని నా పగ తీర్చడానికి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నావు. నిజంగా కూతురంటే నువ్వేనమ్మా. అలా నా మాట మీద గౌరవం ఉంచి వెళ్ళినందుకు నీకు అన్యాయం జరుగుతుంటే, నీ స్థానంలో మరొక ఆడది అధికారం చెలాయిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. అలాగని ఇప్పుడు నువ్వేం చేయగలవు? ఏం చేస్తానో, ఎలా చేస్తానో, ఆ ఇంటి మహారాణినని మురిసిపోతున్న భార్గవిని ఎలా కిందకి తోసేస్తానో, దాని బతుకుని ఏ స్థాయికి దిగజారుస్తానో నువ్వే చూస్తావు. ఈ సైట్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? అందులో ఆలోచించడానికి ఏముంది దీపక్ గారు? ఇది ఫ్యాక్టరీ కట్టడానికి అన్ని విధాలా అనుకూలమైన ప్రదేశం. పక్కనే నేషనల్ హైవే ఉంది, అది మీకు ప్లస్ పాయింట్. ఆ పక్కనే చెరువు ఉంది, దానివల్ల వాటర్ ప్రాబ్లం రాదు. మీరు భవిష్యత్తులో ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే కావలసినంత ఓపెన్ ప్లేస్ ఉంది. అయితే వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు అంటారా? నిస్సందేహంగా స్టార్ట్ చేయొచ్చు సార్, అందులో నో డౌట్. ఓకే రండి. ఓకే సార్, మీరు ఆఫీస్కి వస్తే అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే సార్. మీరు నాకు బైక్ ఉంది, నేను వెళ్తానండి. ఉంటాను. థ్యాంక్ యూ సార్. బాయ్. భార్గవి, ఏమిటి వాళ్ళింత తొందరగా వచ్చేసారు? సైట్కి వెళ్ళాను. ఆ కొండలు గుట్టలు ఎక్కి తిరిగేసరికి బాగా స్ట్రెయిన్ అయిపోయాను. ఇంకా ఆఫీస్కి ఏం వెళ్తాంలే అని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. అది అలా చెప్పండి, లేకపోతే ఆఫీస్ వదిలి ఇంత తొందరగా ఎందుకు వస్తారు? ఆఫీస్ మీ మూడో భార్య కదా. ఆ ఇందులో తిట్టుబాబా ఆర్టికల్ చదివారా? తిట్టు బాబానా? ఆయన ఎవరు? అమ్మో, చాలా పవర్ఫుల్ బాబా అట. ఆయన తిడితే చాలు పరీక్షలు పాస్ అయిపోతారట, ఉద్యోగాలు వచ్చేస్తాయట, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయిపోతాయట, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారట. ఆయన ఒక్కసారి తిడితే మనసులో ఏం కోరుకున్నా అది వెంటనే జరిగిపోతుందట. అందుకని ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఆయనకి డబ్బు, కట్నాలు, కానుకలు, మొక్కుబళ్ళు ఇచ్చి తిట్టించుకుంటున్నారా? కరెక్ట్ గా చెప్పారు. మామూలు మనుషుల దగ్గర నుంచి మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, బిజినెస్ మ్యాగ్నెట్స్, కార్పొరేట్ పీపుల్, ఒక్కరేమిటి విఐపీలందరూ వచ్చి క్యూ కడుతున్నారట. ఇదిగోండి ఫోటోలు కూడా వేశారు. నీ ఉత్సాహం చూస్తుంటే మనం కూడా ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అనిపించేలా ఉంది. ఇలాంటి బోగస్ బాబాలు దేశంలో ఊరికొకరున్నారు. టెండర్లని, కాంట్రాక్ట్లని, సాఫ్ట్వేర్ బిజినెస్లని మనం ఊరికే హడావిడి పడిపోవడమే కానీ అందులో సుఖం లేదు. అదే నలుగురు శిష్యులను వెనకేసుకుని ఏ చెట్టు కింద కూర్చున్నా నెల తిరగకుండా స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మరింకే, రేపటి నుంచి గెటప్ మార్చేయండి. నేను మీ పక్కన శిష్యురాలిగా ఉండి కానుకలు స్వీకరిస్తూ ఉంటాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ అమ్మ కనిపించింది. అలాగా? అదేమిటి, ఎక్కడ కనిపించింది, ఎలా ఉంది, నా గురించి ఏమన్నా అడిగిందా అని డీటెయిల్స్ అడుగుతాం అనుకున్నాను. సింపుల్గా అలాగా అనేసావేంటి? అవునండి, బయటికెళ్తే 100 మంది కనిపిస్తూ ఉంటారు, అందరినీ పట్టించుకోలేంగా. అదే నిజమే అనుకో. అయినా నేను చూసింది ఎవరిని అనుకుంటున్నావు? మీ అమ్మ, మిస్సెస్ రోజీని. అర్థమైందిలేండి, అన్నిసార్లు చెప్పక్కర్లేదు. మీరు గాని పని కట్టుకుని వెళ్ళి పలకరించలేదు కదా? అబే లేదు. మంచి పని చేశారు. ఈసారి మళ్ళీ కనిపించినా అలాగే ఉండండి. చూసినా చూడనట్టే, ఎవరో తెలియనట్టే పక్కకు తప్పుకోండి. ఒకవేళ ఆవిడే వచ్చి మాట్లాడినా మీరు మాట్లాడకండి, అసలు పట్టించుకోకండి. నిన్ను ప్రాణంగా చూసుకునే మీ అమ్మ గురించి అలా మాట్లాడతావేంటి భార్గవి? మీరు కూడా మా అమ్మలా మాట్లాడతారేమిటి? ఆవిడ నన్ను ప్రాణంలా చూసుకుంటే ఇన్ని పాడు పనులు చేసేది కాదు. ఏం చేసింది భార్గవి? అలా తెలియనట్టు అడుగుతారే. మిమ్మల్ని నన్ను
వినోద్ని సంధ్యని విడదీసింది ఆవిడే కదా. ఎంతో ప్రేమగా చూసుకునే మా డాడీని నాకు దూరం చేసింది. మనవడని కూడా చూడకుండా వినోద్ని ఇంట్లోంచి గెంటేసింది. చివరికి మిమ్మల్ని అత్తయ్యని విడదీసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. మా అమ్మో శాడిస్ట్. ఎదురు వాళ్ళని బాధ పెట్టి ఆనందపడడం ఆవిడకి అలవాటు. భార్గవి, ఏమిటా ఆవేశం? ఆవేశం కాదండి, ఆక్రోశం. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న బాధను మీకైనా చెప్పనివ్వండి. కూతురు కాపురాన్ని కూడా నాశనం చేసిన ఆవిడ అసలు ఆడదే కాదండి. ఇంకా అమ్మాయిలా అవుతుంది. దయచేసి ఇంకెప్పుడు మా అమ్మ గురించి నా దగ్గర మాట్లాడకండి ప్లీజ్. భార్గవి, ఆవేశంలో అలా అనిపిస్తుందే కానీ మీ అమ్మని నువ్వెలా మర్చిపోగలవు? ఈ కోపం ఎన్నాళ్ళుంటుంది? మీ అమ్మ ఆలోచనలో తప్పుందేమో కానీ ఏం చేసినా నీ మంచి కోసమే చేసింది. ప్రతి క్షణం నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలనే తాపత్రయపడింది. నువ్వున్నావన్న ధైర్యంతోనే అందర్నీ దూరం చేసుకుని ఇంతకాలం ఒంటరిగా బతికింది. నువ్వు ప్రాణాలతో తిరిగొచ్చావని ఎంతో సంతోషించింది. నువ్వు గతం మర్చిపోతే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి మళ్లీ నిన్ను మామూలు మనిషిని చేసింది. తన కూతురు తనకు దక్కిందని మురిసిపోయింది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నీకోసమే బతుకుతుంది. నీ మీద అంత అభిమానం పెంచుకున్న అమ్మని కనీసం నువ్వైనా అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే ఎలా? భార్గవి ప్లీజ్, మా అమ్మ గురించి ఏం మాట్లాడదు. నిన్నింత బాధ పెట్టిన మా అమ్మ ప్రేమ గురించి గొప్పగా మాట్లాడే సంస్కారం నీకుందేమో గానీ నాకు మాత్రం లేదు. అంత మాట ఎందుకులే భార్గవి. ఎలాంటి వాళ్ళ మధ్య అయినా అప్పుడప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. అలాగని అనుబంధాలు ఆత్మీయతలు తెప్పుకోలేం కదా. మనం ఎన్ని అనుకున్నా అమ్మ అమ్మే. అమ్మ స్థానాన్ని మాత్రం వేరే ఎవరు రీప్లేస్ చేయలేరు. వేరే ఎవరి విషయంలోనైనా అది నిజం కావచ్చేమో కానీ మా అమ్మ విషయంలో మాత్రం కాదండి. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. మా అమ్మ అంటే నాకు చిరాకు, కోపం, ద్వేషం, అసహ్యం. అసలు నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మేనేమో అనిపిస్తుంది. దయచేసి ఈ విషయంలో మాత్రం నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. మీరా? అవునమ్మా, లోపలికి రావచ్చా? రావచ్చు. థ్యాంక్ యూ. కూర్చోండి. నీలో నాకు నచ్చేది అదే భార్గవి. నీకు మంచితనం తెలుసు, మర్యాద తెలుసు, పెద్దవాళ్ళని గౌరవించడం తెలుసు. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నా జీవితం నాశనం చేయాలనుకునే ఈ దుర్మార్గురాలు నన్ను ఇంతలా పొగుడుతుందేమిటా అనా? అయినా నువ్వలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే నేను నీకు అంత అన్యాయం చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఏం పని మీద వచ్చారో చెప్పండి. శత్రువును కూడా క్షమించగల సంస్కారానికి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను భార్గవి. ఇలా పొగిడి మళ్ళీ ఎవరి మీద పగ తీర్చుకోవడానికి నన్ను ప్రయోగించడానికి వచ్చుంటుందనుకుంటున్నావు కదూ? కాదు భార్గవి, ఓ తల్లిగా నీ సహాయం అర్థించడానికి వచ్చాను. చూడండి, ఈ ట్రస్ట్ అనాథల్ని, అభాగ్యుల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిందే కానీ మీలాంటి కార్పొరేట్ మనుషుల కొమ్ము కాయడానికి కాదు. ఆ విషయం మీరు తెలుసుకుంటే మంచిది. నువ్వు ఆ మాట అంటావని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కేవలం డబ్బే కాదమ్మా, ప్రేమ అభిమానం లేని వాళ్ళు కూడా అనాథలేనని నాకు ఇన్నాళ్లకు అర్థమైంది. ఆ రకంగా నేను అనాథనేనమ్మా. అందుకే తప్పకుండా నువ్వు నన్ను ఆదుకుంటావనే నమ్మకంతోనే వచ్చాను. ఓ తల్లి మనసులో పడుతున్న ఆవేదన చెప్పుకోవడానికి టైం స్పేర్ చేయమని అడుగుతున్నాను. నిజానికి నాకిప్పుడు పనేమీ లేదు. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంచేత మీరు మరోసారి ఎప్పుడైనా అంత మాట అనకమ్మా. నేను చెప్పేది కాస్త విని వెళ్ళు ప్లీజ్. అలాగని నేను ఆజ్ఞాపించడం లేదు, అధికారంతో చెప్పడం లేదు. మనసున్న దానివి కాబట్టి కాదనమనే నమ్మకంతోనే అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఒక 5 నిమిషాలు నా కోసం కేటాయించమ్మా. సరే, చెప్పదలుచుకున్నదేదో సూటిగా తొందరగా చెప్పండి. అలాగేనమ్మా. నా కూతురు భార్గవి మళ్ళీ అత్తవారింటికి వెళ్తున్నాను కానీ వాళ్ళు ఆదరిస్తారని కానీ నేను అనుకోలేదు. ఎందుకంటే నేను భార్గవి కూడా వాళ్ళని అంతలా బాధ పెట్టాం. అదీకాక దీపక్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ పరిస్థితుల్లో నా కూతురికి మళ్ళీ ఆ ఇంట్లో స్థానం ఉంటుందో ఉండదో అనుకున్నాను.
నేను చేసిన తప్పులకి నా కూతురు శిక్ష అనుభవిస్తుందేమోనని బాధపడ్డాను. కానీ ఆ ఇంటికి కోడలుగా వచ్చిన నువ్వు స్వయంగా వచ్చి భార్గవిని అక్కడికి రమ్మని పిలిచావు. సొంత చెల్లెలైనా ఆ పని చేయలేదు. అక్క చెల్లెలే కాదు, అసలే ఆడది భర్త ప్రేమని మరో ఆడదాంతో పంచుకోవడానికి ఇష్టపడదు. కానీ నీ మీద పగబట్టి నేనెంతో హింసించాను. అయినా నా కూతురని తెలిసి కూడా భార్గవి ఆ ఇంట్లోకి రావడానికి ఒప్పుకున్నావు. తన కాపురం నిలబెట్టావు. ఏ ఆడది చేయలేని గొప్ప త్యాగం చేశావు. అందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంత ఉత్తమమైన మనసున్న నీ ముందు కూర్చునే అర్హత కానీ నీతో మాట్లాడే యోగ్యత కానీ నాకు లేవు. కానీ రాక తప్పలేదు. మీరివన్నీ చెప్పి నన్ను పొగడ్డానికే వచ్చారా? నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. నిజమేనమ్మా, ఇంటికి వెళ్ళాలి. వెళ్తావు. ఎందుకంటే ఇంటి దగ్గర నీకు కావలసిన వాళ్ళున్నారు. ప్రేమ అభిమానం పంచిచ్చే మనుషులున్నారు. కానీ నాకంటూ ఎవ్వరూ లేరు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావడం లేదు. చెప్తానమ్మా. నా కూతురు భార్గవంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. భార్గవి మీద అన్ని ఆశలు పెట్టుకుని అందరినీ దూరం చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ భార్గవి నన్ను దూరంగా ఉంచుతోంది. కన్న తల్లిని కూడా మర్చిపోయి శత్రువులా చూస్తోంది. నన్ను చూడ్డానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ ఇష్టపడ్డం లేదు. ఫోన్ చేసి మాట్లాడదామన్నా నా గొంతు వినగానే కట్ చేసేస్తుంది. ఇదివరకు ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు తన ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవడానికి నేనే కారణం అనుకుంటుందేమోనని నా అనుమానం. అందుకే నా మీద కోపం, ద్వేషం, అసహ్యం పెంచుకుంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇవన్నీ మీరు నాకెందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు. అదే చెప్పబోతున్నాను భార్గవి. ఇన్నేళ్లుగా ఒంటరి జీవితంలో మిగిల్చుకున్న కన్నీళ్లు నా కూతురు తిరిగొచ్చి తుడుస్తుందనుకున్నాను. కానీ భార్గవి తన ప్రవర్తనతో నన్ను మరింతగా బాధ పెడుతోంది. ఇంకా చెప్పాలంటే నన్ను ఏడిపిస్తోంది. భార్గవి, ఇంతకాలం డబ్బుతో ఏదైనా సాధించగలనన్న నమ్మకంతో, ధైర్యంతో బతికాను. కానీ డబ్బుతో ప్రేమ అభిమానం కొనలేనని ఇన్నాళ్లకు అర్థమైంది. ఈ పరిస్థితుల్లో నువ్వే నన్ను ఆదుకోవాలమ్మా. ఇది మీకు మీ కూతురికి సంబంధించిన విషయం. నేనేం చేయగలను? అలా అనుకు భార్గవి. ఆ పని నువ్వే చేయగలవు. ఇంకెవరి వల్ల అదయ్యే పని కాదు. నా కూతుర్ని మళ్ళీ నువ్వే నాకు దగ్గర అయ్యేలా చేయాలి. నిన్ను బతిమాలుకుంటున్నాను. దయచేసి నాకు ఈ సాయం చేసి పెట్టమ్మా. కన్న తల్లి మనసులో కూతురు రగిలించిన ఆవేదనని చల్లార్చు. నువ్వు కాదంటే నాకింక బతికే లేదమ్మా.